మెరుపు కలలు మెరుపు కలలు. అక్కడ ఏం జరిగినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి మూమెంట్ నాకు అప్డేట్ ఇవ్వు. అలాగే మేడం. నా పగ మీద ఒక్కడికి కూడా సీరియస్ లేదు. సీను నువ్వేంటి ఇక్కడ? సార్ సరే టెన్షన్ పడకు, జాగ్రత్త. అలాగే సార్. ఓయమ్మో ఇదేంటి సార్, ఎంత పెద్ద గోడ ఉంది. అబ్బా అమ్మా. సార్ ఇదేంటి సార్, ఎంత లోతుంది? ఇంకా చూస్తున్నావేంటి? పద దూకుతాం. సార్ అయ్యో ఓయమ్మో. అమ్మో సార్, ఏంటి సార్ ఇంత లోతుంది? సార్ అమ్మో. అబ్బా అమ్మా. సార్ పదండి సార్. వీళ్ళేంటి గోడ దూకారు? ఏంట్రా వీళ్ళు ఇలా తాగుతున్నారు? తాగడమే పనిలా పెట్టుకున్నారు. మేడమేమో అప్డేట్ ఇవ్వమంది, వీళ్ళు మందు తాగడం తప్ప ఏం చేయట్లేదు. ఏదేమైనా నువ్వు గ్రేట్ రా. సుమిత్ర ఇచ్చే డబ్బుల కోసం సొంత పిల్లాన్ని కూడా నాశనం చేయడానికి రెడీగా ఉన్నావు. ఏదో అన్న, డబ్బుల కోసం తప్పట్లేదు. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? నువ్వేం మనిషివిరా? నువ్వేంటి శుద్ధ పుస్తక ఊర్లు చెప్తున్నావు? నువ్వు మాత్రం మీ గురువుకి సున్నం పెట్టట్లేదా? సరే మెల్లిగా వెళ్దాం పద. అవునరా, ఒప్పుకుంటున్నాను. నేను ఎదవనే, కానీ నువ్వు ఎదవన్నారు ఎదవ్వి. అవునరా, ఇప్పుడు ఎలాగో నువ్వు తాళి కట్టిన భార్యని నాశనం చేద్దాం అనుకుంటున్నావు కదా. ఈలోగా నాకు ఒకసారి పరిచయం చేయొచ్చు కదా. సీను జాగ్రత్త సీను. సైలెంట్. అలాగే సార్, సైలెంట్గా ఉంటా. పద. అన్నా నువ్వు మందు దాకా ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. జాగ్రత్త. నా మందు తాగి నాకే జాగ్రత్తలు చెప్తావురా? సరే కానీ రే, అందంగా ఉంటుందా నీ భార్య? అన్నా వద్దు, ఆ టాపిక్ వదిలే. ఏంట్రా వదిలేసేది? నా ముందు ఏనుగులా తాగి మళ్ళీ నేను అడిగితే నాకే ఎదురు సమాధానం చెప్తావా? సీను ఆకు. నిన్ను ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడే చంపేస్తా. ఏంట్రా నా కాలరే పట్టుకుంటావరా? నా ముందు తాగి నన్నే అంటావా? రే నువ్వు వెళ్ళరా, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను గెంటేసావు కదా, నీ సంగతి చెప్తా. చంపేస్తా నేను. సీను నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? శేఖర్ తన ఫ్రెండ్తో ఉన్నాడని తెలిసిందే, అందుకే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వచ్చాం. మరి నాకెందుకు చెప్పలేదు? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, అందుకే మేం మాత్రమే వచ్చాం.
హ్మ్? 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 ఆ, అవును నువ్వు అంత పెద్ద గోడ ఎలా దూకావు? మాకే చాలా కష్టమైంది. ఆ, మీరు దూకారు కాబట్టి కష్టమైంది. నేను గేట్ తీసుకుని వచ్చాను కాబట్టి ఈజీగా అయింది. హ్మ్. ఆ? గేట్ ఓపెన్. ఆ, 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 అంటే సార్ మామూలుగా అయితే రాత్రిపూట అయితే గేటు తాళం వేసేస్తారని. నిన్ను ఆహా, ఆ? అమ్మో. సరే నువ్వు వెళ్ళిపో, మేము కనుక్కుని వస్తాం. ఆ? లేదు, నేను కూడా ఉంటాను. నేను మా అక్క కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. నీకు అర్థం కావట్లేదు. నేనంటే సీనియర్ని కాబట్టి నాకు ఇలాంటివి అలవాటు. నీకు కష్టమవుతుంది, వెళ్ళిపో పో. ఏయ్, ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. సీనియర్, నీ సీనియారిటీ ఇందాక గేట్ తెరిచిన గోడ దూకినప్పుడే నాకు తెలిసింది. సార్ మీరు ఇలా గొడవ పడుతుంటే తెల్లరిపోతుంది సార్. ముందు ఏం చేయాలో అది చెప్పండి. ఆ? మనం ఇలా డైరెక్ట్ గా వెళ్ళినా కూడా అతని నుండి మనం ఏం తెలుసుకోలేం సీను. ఆ, ఆ, అందుకని ఎలా తెలుసుకోవడం ఎలా? ఆ. ఐడియా. ఏంటి సార్, ఏంటి మేడం? మనం ఇలా లోపలికి వెళ్లకుండా సార్ సూపర్ సార్, సూపర్ మేడం. ఆ, ఓకే. ఆ? వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఎలా ఉంది నా గెటప్? బానే ఉందిలే. ఇంతకీ సీను ఎక్కడ? ఆ శ్రీను ఆకు చాటు పిండి తడిసే గుండె మాట గుట్టు తడిసే. జరగండి జరగండి, ఎవరు నువ్వు? నువ్వే కావాలి నువ్వే కావాలి. ఏయ్, ఎవరు నువ్వు? సీను మేడం ఎలా ఉంది మేడం నా గెటప్? గెటప్ వేసుకుంటే సరిపోదు, దొరకకుండా నిజం రాబట్టాలి. అవును, అసలు ప్లాన్ ఏంటి? నేను చెప్తా నాగండి. నువ్వు నా భార్యవి. ఏంటి? హే, ముందు నేను చెప్పేది విను. మనమిద్దరం భార్యాభర్తలం. తను నీ అసిస్టెంట్. మనమిద్దరం భార్యాభర్తలు అంటే ఎలా కుదురుతుంది? అబ్బా. నువ్వు సర్దార్ గెటప్ లో, నేనేమో ఈ గెటప్ లో ఉన్నాను. నీకున్న పొగరు తెలియక తెల్లతోలు చూసి పెళ్లి చేసుకున్నా, సరేనా? నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు అనేది కాదు, అసలు నేను నిన్నెందుకు చేసుకుంటాను? సార్ నేను వెళ్ళిపోతాను సార్. మీరు గొడవ పడి ఒక విషయానికి రెడీ అయితే నాకు కాల్ చేయండి, నేను వస్తాను. నేను చెప్తాను. ఆ, శ్రీను మీ ఆవిడ, ఆ, నేను తన చెల్లెల్ని. ఆ. నువ్వు తాగి మిస్బిహేవ్ చేస్తుంటే మేము పారిపోయాం. బా, ఏదో ఒకటి కానివ్వండి. మరి ప్లాన్ ఏంటి? మనం ఆ శేఖర్ ఫోన్ మన ఫోన్తో క్లోన్ చేసి అందులో ఉన్న డేటా మొత్తం మన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు అందులో ఏముందో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సరేనా? అర్థమైందిగా? రెడీయా? లెట్స్ రెడీ. ఓకే ఓకే సార్. అలా చేయాలి. 1 2 3. బచావో బచావో బచావో. ఎవరు?
వీళ్ళెవరు? వీళ్ళెందుకు వచ్చారు? బచావో దీदी మీరు నన్ను క్షమించండి, నాది కింద పడింది. ఆ? ఎవరు మీరు? నాది నీది అంటూ మనది కాని భాష మాట్లాడుతున్నారు. ఏం కావాలి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? లేవండి, నా పేరు చాంద్ కా తుకుడా. ఆ? ఒకసారి ముసుకుది. ఇది నా ఒక్కగానొక్క బహన్, దూసరా చాంద్ కా తుకుడా. మా ఆయన పేరు చాంద్ కా పూరా తుకుడా. అయితే నేనేం చేయాలి? మీ తుకడాలన్నీ కలిపి ఏకి చాంద్ తయారు చేయాలా? नहीं जी, మా ఆయన షరఫ్ పీకే నాది అయ్యో, ఊరుకో, ఊరుకో. చూస్తుంటే యాపిల్ పండులా నోరూరిపోతుంది. వీళ్ళను సెట్ చేసుకుంటే ఈ రాత్రికి చాందిమే శుభరాత్ బనాయింగే. చిచ్చి, నాకేంటి ఏ భాష వస్తుంది? అయ్యయ్యో దీदी, మేరా బహన్. ఏం పర్వాలేదు, ఈ రాత్రికి మీరు ఎక్కడే ఉండొచ్చు. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. బహన్ బహన్. ఓకే 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 కూల్ 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 కూల్. ఏం కాదు, ఏం కాదు, నేను చూసుకుంటా. మమ్మల్ని కాపాడండి. మేరీ చాంద్ కా తుకడా ఇక్కడ చుట్టే దాక్కున్నావే? హా? ఓహో, ఐసా బాత్ హై క్యా? ఇక్కడ ఈ లఫుట్ గడి సపోర్ట్ చూసుకుని నాకే డోకా చేస్తున్నావా? నాకే డోకా చేస్తావా? आज तो तू मेरा हाथ में चांद को टुकड़ा हो जाएगा. ఆవిడ పేరు ఆల్రెడీ అదే కదా, మళ్ళీ అదే ఎలా చేస్తావు? बीच में बोलता है क्या रे? నేను బీచ్లో లేను, గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి కాపాడాలా? మేడం అప్డేట్ ఇవ్వాలా? मेरी चांद के टुकड़ा కాపాడండి. कहाँ जाओगी? అయ్యయ్యో, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నేనున్నాను కదా. కాపాడండి మమ్మల్ని. నీకేంటి తెలుగు బాగానే వస్తుంది? దెబ్బలు తింటున్నా కూడా నీకు డౌట్ ఎందుకు? मेरी चांद के टुकड़ा బచావ్, బచావ్. मैं पकड़ूंगी. మమ్మల్ని కాపాడండి. ए, उठो उठो. ए, మమ్మల్ని కాపాడండి. अरे मेरी चांद के टुकड़ा. సార్, మమ్మల్ని కాపాడండి ప్లీజ్. अरे उठ, అయ్యో, उठ. బచావ్, బచావ్, బచావ్. మమ్మల్ని కాపాడండి. अरे मेरी चांद का टुकड़ा उठो. हाँ? లే, లే, లే. ए, మీకు దండం పెడతాను. కాపాడండి, 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 ఊరుకా.
కాపాడండి ఓ, అతను చెప్ప మీద కొడితే నువ్వు గుండెల మీద గుద్ది చంపేశాను అవును కాపాడండి కాపాడండి ఆ, ఏయ్ ఏయ్ अरे मेरी चांद का टुकड़ा బచావ్ మమ్మల్ని కాపాడండి లేవండి లేవండి ए, टाइरो, రండి పారిపోదాం ఎక్కడికి मैं तुमको नहीं छोड़ूंगा बचाओ, ए, किधर बचाओ, जाओगी बचाओ। टाइरो, ए, బచావ్ బచావ్ मेरी जान ए, बचाओ, किधर बचाओ। जाओगी टाइरो, రండి పారిపోదాం टाइरो, మమ్మల్ని కాపాడండి రండి రండి తొందరగా రండి ए, 70%. బచావో బచావో నన్ను ఎక్కడికి? కాపాడండి బచావో బచావో ए, బచావో 80%. ए, टाइरो, बचाओ, टाइरो, बचाओ, ए, बचाओ। मेरी दिल की धड़कन మమ్మల్ని కాపాడండి నువ్వు పరిగెత్తవయ్యా कहाँ जाओगी బచావో मैं तुमको नहीं छोड़ूंगा బచావో బచావో ए, ए, मेरी जान బచావో 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 आज तो मेरा हाथ में खत्म हो जाएगा ए, ए, ओ, 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 ओ। అమ్మో విక్ పెట్టుకో విక్ పెట్టుకో పెట్టుకో మీరా వామ్మో! రేయ్, ఆగురా రేయ్, ఆగు ఆగు పక్కడో పక్కడో రేయ్ ఆగురా రేయ్ రేయ్ ఆగురా రేయ్ ఈ చీరతో నడవలేకపోతున్నా ఆగురా ఏ రుకో ఛా, హలో హలో ఏంటి అప్డేట్? మేడం, ఇద్దరు ఆడవాళ్ళతో ఒక మొగాయన వచ్చాడు మేడం. ఏం అర్థం కావట్లేదు మేడం. వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉండు. నీకేదైనా తేడా కనిపిస్తే అందరినీ చంపిపాడే. అలాగే మేడం, నేను చూసుకుంటాను. చంపాల్సి వస్తే మీకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. ఆ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఎందుకు వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు? ఆ వాసు సంయుక్తులు ఏదైనా ప్లాన్ చేశారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? నీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వస్తుంది. నా చెల్లెలు పగ తీర్చుకోవడానికి నేనేమైపోయినా పర్వాలేదు. నీ భార్యని నీ కూతుళ్ళని సర్వనాశనం చేసేదాకా నేను వదిలిపెట్టను.
అమ్మా శ్రీను నీకు కనిపించాడా? లేదు మేడం, కనిపించలేదు. ఏ కాసేపు నువ్వు కుదురుగా ఉంటే డేటా ట్రాన్స్ఫర్ అయిపోయేది కదా. ఏదో కొంపలు మునిగిపోయినట్టు పెద్ద హడావుడి చేసావు, మొత్తం నాశనం అయింది. నేను హడావుడి చేయడం ఏంటి? శేఖర్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మధ్యలో నువ్వే ఇలా వచ్చావు. అందుకే ఇలా జరిగింది. అసలు మేము అతన్ని డైవర్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నప్పుడు నువ్వు చూసుకుని జాగ్రత్తగా ఉండాలిగా. ఓహో, పొరపాటు నువ్వు చేసి ఇప్పుడు పని అవ్వకపోయేసరికి నన్ను అంటున్నావా? అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది నీ క్రెడిట్, లేదంటే అది నా ఫెయిల్యూరా? నేను పొరపాటు చేస్తే నేను ఒప్పుకుంటాను. నీలాగా పక్క వాళ్ళ మీద నిందలు వేయను. నేను చెప్తూనే ఉన్నాను, మా అక్కని నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు, నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదని. కానీ వినిపించుకోవుగా. ఇప్పుడు చూడు, మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిసి వాడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాడు. అసలు నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు ఇన్వైట్ చేశారు? నువ్వే మా వెనక దొంగలాగా వచ్చావు. అయ్యో చూడు, మీరు నాకంటే సీనియర్ కదా, ఏదైనా గొప్పగా చేస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత చెత్తగా చేస్తారని అనుకోలేదు. ఎప్పుడు ఇంతే. తప్పు చేసి కూడా నువ్వు ఒప్పుకోవు. కింద పడినా కూడా నాదే పై చేయి అంటావు. ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? నాదే పై చేయి కాకూడదా? ఎందుకంటావు? ఎందుకు? ఎందుకంటావు అలా? నువ్వు సార్, ఎందుకంటావు? ఆపేయండి సార్. మేడం ఆపేయండి మేడం. నేనెందుకు వదిలేయాలి? వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం సార్ చేస్తావు? సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. మేడం ప్లీజ్ మేడం. మీరిద్దరు ఇలా గొడవ పడుతుంటే ఆ సాగర్ గడు తప్పించుకుంటాడు. మా సారు ధర్మతేజాన్ని చచ్చిపోయేలా చేసి ఆ నేరాన్ని సౌందర్యం మీదకు తోసేసి ఆవిడ మాటల్ని రికార్డు చేసి జైలుకి పంపించడానికి ఏర్పాట్లు చేశాను. నేనే కింగ్, నన్నెవరు ఆపుతారా? ఆ శాఖర్ మాట్లాడిన మాటలు మనకెలా వినిపిస్తున్నాయి? టెక్నాలజీ వాడి ఫోన్ని హ్యాక్ చేసి వాడి కాల్స్ లిస్టు, వాయిస్ కాల్స్ అన్నీ మన ఫోన్కి ఫార్వర్డ్ అయ్యేలా చేశాను. ఇప్పుడు వీడు ఎలా తప్పించుకుంటాడో, సౌందర్య ఎలా బయటికి రాదో నేను చూస్తాను.